చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే నాకు లడ్డు లాంటి అవకాశం ఉంది నాకు. ఆయన అయితే జగన్ పై చర్చకు సెకీ ఒప్పందం లడ్డు లాంటి అవకాశం, సెకీ ఒప్పందం అని చెప్పేసి మనం అయితే ఒకసారి చూడొచ్చు. ఈ సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు కొన్ని కోట్లలో జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు అయితే తీసుకున్నారని చెప్పి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అయితే అంటున్నారు. ఇది నాకు ఒక లడ్డు లాంటి అవకాశం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి. బట్ మేము అలా చేయము, ఎందుకంటే కక్ష సాధింపు ప్రభుత్వం మాది కాదు, మేము అభివృద్ధి కోసమే తోడ్పడతాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడారు. ఒకసారి చూడొచ్చు. జగన్ పై చర్యకు సెమీ ఒప్పందం లడ్డు లాంటి అవకాశం, అయినా కాలు దువ్వడం లేదు. అరెస్టే లక్ష్యం అయితే అధికారంలోకి రాగానే చేసేవాడిని. అతన్ని అరెస్ట్ చేయాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఏజ్ ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి. అంత పెద్ద మనిషిని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు అటువంటి సంస్కారం లేదు, నేను కక్ష సాధింపు పాలన చేయట్లేదు అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం భూ వివాదాల తేనె తుట్టెను కుదిపింది, వాటిని ఒక్కొక్కటిగా చక్కదిద్దుకుంటూ వస్తున్నాం. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పుడన్నా మీరు చూస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మీడియాతో మాట్లాడడం. గతంలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించలేదు. ఓన్లీ వైసీపీ సోషల్ మీడియాలో నుంచి మాత్రమే ఈయనైతే ఎక్కువగా మాట్లాడేవారు. ఓన్లీ వైసీపీ ఆఫీస్లో కూర్చొని లైవ్ అయితే ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ లైవ్ని మిగిలిన న్యూస్ ఛానల్ కవర్ చేసేవి. ఈ 1 man to 1 man ఇంటర్వ్యూలు ఉండేవి కాదు. క్వశ్చన్లు అడగడం, వాళ్ళు ముఖ్యమంత్రి హోదా కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, తిరిగి జవాబు చెప్పడం, ఇది ఒక పద్ధతి. ఇది ఒక ఇంటర్వ్యూ ప్రకారంగా ఇలా ఉంటది. బట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటిది ఎక్కడా జరగలేదు. విలేకరులతో కూర్చొని, అందరి విలేకరులతో చుట్టూ కూర్చొని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, ఇలాంటిది అయితే గతంలో ఎక్కడా జరగలేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు విలేకరులతో మాట్లాడుతూ ఇవన్నీ అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మనం ఏం మాట్లాడారో చూద్దాం. గత ప్రభుత్వంలో పాలకులు చేసిన తప్పులన్నీ పునరావృతం చేయడానికి నేను సిద్ధంగా లేను. నాయకుడు అందరూ చెప్పింది వినాలి, సుస్థిరమైన నమూనా ఏర్పాటు చేయాలి. పార్టీ 40 ఏళ్లకు పైగా మనుగడ సాధించిందంటే దానివల్లే. గత ప్రభుత్వంలో కక్ష సాధింపులో భాగంగానే టార్గెట్ చేసి ఎవరెవరైతే వీళ్ళకి అనుకూలంగా లేరో వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని కొట్టించడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రఘురామకృష్ణ గారు ఎంపీ, వైసీపీ ఎంపీ అయినప్పటికీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మాటని కాదన్నారని చెప్పేసి ఆయన్ని దారుణంగా పోలీసుల చేతే కొట్టించారు. అరికాళ్ళ మీద వాతలు వచ్చేలా కొట్టించారు. మన దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి, సోషల్ మీడియాలో చూస్తే ఇప్పటికీ ఆ ఫొటోస్ అయితే కనపడతా ఉంటాయి. ఆ తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అల్లర్లు లేపారనమాట. వీళ్ళు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ అమలాపురం ఆ ఏరియాలో, చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఏరియాలు, ఎటు చూసినా చిన్న చిన్న పాయల్లా వెళ్ళిపోయే గోదావరి నీళ్లు, ఎటు చూసినా పంట పొలాలు, కొబ్బరి తోటలు, ఇటు ఆ ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో అల్లర్లు లేగేలా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ అదేవిధంగా గతంలో వాళ్ళ పార్టీ అయినప్పటికీ ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అనగదొక్కుతూ, కొట్టుకుంటూ, కేసులు పెడుతూ అయితే చేశారు. అటువంటి ప్రభుత్వం మాది కాదు. అందుకే 40 ఏళ్ళు, పార్టీకి 40 ఏళ్ళు ఇప్పటికీ సక్సెస్ఫుల్గా ముందుకు పోతా ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఆరోపణలు ఉన్న వైకాపా నాయకులు కొందరు ఇప్పుడు కూటమి పార్టీలో ఏదో ఒక దానిలో చేరడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత రాదా అన్న విలేకరుల ప్రశ్నకి సంకీర్ణంలో కొన్ని సమస్యలు ఉంటాయి, వాటిపై మాట్లాడుకొని పరిష్కరిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అండ్ గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వీళ్ళు ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకొని ఇటు సైడ్ కూటమి వైపు అయితే మొగ్గు చూపించారు. వాళ్ళు చేసిన పనులేంటి అని చెప్పి విలేకరులు అయితే ప్రశ్నించారు. వాళ్ళు తప్పిదాలు చేయలేదా అని చెప్పి. దాన్ని మేము డిస్కస్ చేస్తాము, డిస్కస్ చేసి దాన్ని కూడా మేము సమస్యలను అయితే పరిష్కరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీడియా వాళ్ళకైతే చెప్పారు. బీసీలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే అంటున్నారు. అంటే విధంగా గమనించవచ్చు. కేంద్ర మంత్రి, అసెంబ్లీ స్పీకర్, తెదేపా రాష్ట్ర అధ్యక్ష పదవులన్నీ, సిఎస్, డీజీపీ లాంటి కీలక పోస్టుల్ని బీసీలకు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వం ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. బీసీలకు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి పోస్టులు అయితే, ఇటువంటి పోస్టులు కేంద్ర మంత్రి, అసెంబ్లీ స్పీకర్, టీడీపీ స్టేట్ సెక్రటరీ, ఇటువంటి పోస్టులు అయితే బీసీలకే ఇచ్చాము అని చెప్పేసి అయితే బాబు గారు అయితే అంటున్నారు. ఒక్క బీసీలనే కాదు, సమాజంలోని అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చేలా సోషల్ ఇంజనీరింగ్ కి కట్టుబడి పార్టీ తెదేపా పార్టీ. సోషల్ ఇంజనీరింగ్ కి ప్రతి ఒక్కరికి, ఏ క్యాస్ట్ సంబంధం లేదు, ప్రతి వర్గానికి పోస్టులు అనేవి ఉండాలి. వాళ్ళకి ఈ రాజకీయ పరంగా పోస్టులు ఉండాలి, వాళ్ళకంటే అధికార పోస్టులు ఉండాలి అని చెప్పేసి అయితే బాబు గారు అయితే అంటా ఉన్నారు. గీతా కార్మికులకి 340 మద్య షాపులు కేటాయించాం. ఎస్సీ వర్గీకరణ చేసింది టీడీపీ ప్రభుత్వమే. ఇప్పుడు కోర్టు తీర్పుతో మళ్ళీ
ఏకసభ్య కమిషన్ నియమించాం, కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే ఆ, చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. గీత కార్మికులకి 340 మద్యం షాపులు అయితే కేటాయించారు. అందరూ చైర్మన్ పదవి కావాలంటే ఎలాగా? ప్రస్తుతం ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ కూటమిలో భాగంగా 3 పార్టీలు అయితే ఉన్నాయి ఇక్కడ, జనసేన, బీజేపీ, టీడీపీ. ప్రతి వాళ్ళు నాకు ఒక చైర్మన్ పదవి కావాలంటే ఎలాగా? వాళ్ళకు సంబంధించి ఎవరెవరైతే కష్టపడుతున్నారో, ఎవరెవరైతే కష్టపడ్డారో పార్టీ కోసం అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. కార్యకర్త దగ్గర నుంచి పెద్ద పెద్ద ఎమ్మెల్యే హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి మరి ఒక్క వ్యతిరేక ఓటుని కూడా చీల్చకుండా ఉండాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కూటమికి శ్రీకారం చుట్టారో సక్సెస్ఫుల్గా అయితే ముందుకు పోయింది. అందులో భాగంగా ఈ పోస్టుల విషయంలో కొంచెం తగ్గాలి, ఎవరెవరికి మనం ఇంకా 10 సంవత్సరాలు అయితే రన్ అవ్వాలి. దీంట్లో భాగంగా పోస్టులన్నీ ఆలోచించి ఎవరికి తగిన స్థానంలో వాళ్ళని కూర్చోబెడతామని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అండ్ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే నాకు చిటికలో పని. లడ్డు లాంటి అవకాశాలు, లడ్డు లాంటి కేసులు చాలా లాంటివి ఉన్నాయి. ఆయన అరెస్ట్ చేయడము మా థీమ్ కాదు, కేవలం రాష్ట్రం డెవలప్మెంట్ చేయడమే మా అభిప్రాయం అని చెప్పేసి అయితే నిన్న మీడియా ముఖంగా చంద్రబాబు నాయుడు గారు అయితే సెలవిచ్చారు. థ్యాంక్ యూ.